3 వారాలు దాటినా రాజమండ్రిలో చిరుత ఆచూకీ చిక్కలేదు. కడిపురంకలో చిరుత సంచారం దడపుట్టిస్తోంది. స్థానిక ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కడిపులంక హైస్కూల్ దగ్గర వద్ద చిరుత పాదముద్రలు ఉన్నట్లు గుర్తించారు. ఊర్లోకి చిరుత రాకుండా గ్రామస్తులు రోడ్లపై టైర్లు కాల్చి మంటలు పెడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా ఇంటి చుట్టూ లైట్లు వేసుకుని బిక్కు బిక్కు అంటున్నారు. రాత్రి సమయంలో పులి భయంతో గ్రామస్తులు కర్రలు పట్టుకుని గుంపులుగా ఊరంతా తిరుగుతున్నారు. ఈ పులి దొరికే వరకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. రాజమండ్రిలో చిరుత ఆచూకీ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, చిరుత ఆచూకీ ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఎన్ని ట్రాప్ కెమెరాలు పెట్టారు, సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. ఇప్పటికీ చిరుత ఆచూకీ అయితే దొరకని పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, స్థానికులు ఏమంటున్నారు శివశంకర్? చూసుకున్నట్లయితే 3 రోజులుగా అయితే కడిప్రాంక వాసుల్ని చిరుత గడగలాడిస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు అయితే ఇప్పటికే 60 మంది అధికారులు 8 బృందాలుగా విడిపోయి అయితే ఈ చిరుత ఆపరేషన్ 2.0లో అయితే పాల్గొంటున్నారని చెప్పుకోవాలి. ఏదైతే చూసుకున్నట్లయితే పూర్తిగా మనం చిరుత అడుగుజాడలు మనం గుర్తించినప్పటి నుంచి కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నిన్నంతా కూడా వర్షం పట్టడంతో నిన్న గుర్తించేది అయితే రీసెంట్ గా ఈ రోజు ఉదయం ఒక రైతు పొలంలో అయితే చిరుత అడుగుజాడలు మనం బిగ్ టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఇదంతా కూడా చిరుత అడుగుజాడలుగా అయితే రైతు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇటుగా నడిచి వెళ్ళిందంటూ కూడా చెప్తున్నారు. ఈ గట్టు మీద పూర్తిగా అయితే ఏదైతే ఆ పాక వద్ద వరకు కూడా పూర్తిగా ఈ చిరుత పులి అడుగుజాడలు అయితే కనిపించినట్లుగా అయితే రైతు మనకి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పొలంలో నర్సరీలో పనిచేసేందుకు ఎవరు రావట్లేదు కాబట్టి మొక్కలన్నీ కూడా చనిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందంటూ కూడా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అధికారులు కూడా చిరుతను ఎట్లా అయినా పట్టుకునేందుకైతే పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ పాక వద్ద ఈ చిరుత తిరుగుతుందంటూ కూడా రైతు మనకి ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నారు. చూడొచ్చు మనం ఈ చిరుత అడుగుజాడలు రౌండ్ అప్ చేశారు అధికారులు. ఇదంతా కూడా చూస్తున్నట్టయితే చిరుత ఫుట్ మాస్ కింద అయితే అధికారులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 రోజులుగా అయితే జాడ కనబడలేదు. నిన్నంతా పూర్తిగా వర్షం ఉండటంతో ఎక్కడ కూడా చిరుత కదలికలను గుర్తించలేదు. ఈ నేపథ్యంలో రైతులు అంతా ఉన్నారు. రైతులు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. అన్న, చెప్పండి, మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం గారు, ఎప్పుడు గుర్తించారు ఈ చిరుత అడుగుజాడలు? నిన్న మొన్న అయితే వర్షం పడిందండి. నిన్న వర్షం పడిందండి. ఈ రోజు పొద్దుగా ఉదయాన్నే ఇలా వస్తుంటే మమ్మల్ని రావద్దండి. నేను సరే అని చూస్తాం కదా, చేలు మొక్క గట్ట మరి పొడైపోతే మళ్ళీ నేను కట్టామండి. ఒడుచుకుని పరకలు గట్ట అయిపోతే పని చేయమండి. దాని ముందు పొద్దున వస్తుంది అనుమానం అది కాపాడి అంటే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే మీరు వచ్చేస్తారు మీరు ఎవరు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి గుర్తున్నారు. తర్వాత మీరు పాల్లోకి వెళ్ళి నీరు పెట్టుకుని వచ్చేయండి నమ్మ ఒక అరగంట అని చెప్తున్నారు. అప్పుడే వచ్చేయండి. అప్పుడే వచ్చారు అధికారులు చూసుకున్నారండి. వచ్చి చూసుకున్నారు. మళ్ళీ ఇంకొక 6 వస్తున్నారని చెప్తున్నారండి. మరి ఆయన ఎక్కువ వస్తారో తెలియదండి. వైద్యానికి మొత్తం ముగ్గురు వచ్చి చూస్తున్నారు. అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చేరుకుని అయితే రౌండ్ అప్ చర్చలు చేశారని చెప్తున్నారు. ఇక్కడ మొక్కలు అయితే మడి వేసారంటూ కూడా రైతు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడైతే మొలకలు వచ్చేది ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఈ ఏదైనా కడిపిలంక అంటేనే మొక్కలకి పెట్టిందే పేరు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా 2 రోజులకి ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉపాధి కూలీలు ఉంటారో వలస కూలీలు అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా మన బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ పక్కగానే ఏదైతే టేకు చెట్లు ఉన్నాయో ఆ టేకు చెట్ల సమీపంలోనే ఒక బోన్ ని కూడా ఉంచారు అధికారులు. అక్కడే సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ఏర్పాటు చేసిన దగ్గర కూడా బోన్లు ఉన్నట్లుగా అయితే ఆ లోపలగా బోన్ కూడా ఉంచారు. బోన్ లో ఏదైతే పులికి సంబంధించిన ఎర్ర కూడా పెట్టి అక్కడ బోన్ ఉంచారు. ఆ బోన్ దగ్గరికి వస్తుంది కానీ ఆ బోన్ లోకి వెళ్ళట్లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న పూర్తిగా వర్షం రావడంతో అయితే నిన్నంతా కూడా అధికారులంతా కూడా పూర్తిగా నిన్నంతా కూడా క్లియర్ గా అయితే నిన్న ఎటువంటి అడుగుజాడలు గుర్తించలేదు. కానీ ఈ రోజు ఉదయం గుర్తించడంతో అయితే మళ్ళీ స్థానికుల్లో కొంత కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవాలి. రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరగంటలో నీరు పెట్టుకుని వచ్చామన్నారు. ఎటు నుంచి పులుస్తుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. సత్తా. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.